అసలు ఇండియాకి మానవత్వం ఉంటే ఇలా చేయకూడదండి. నిన్న కావాలని పాకిస్తాన్ని మోసం చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? అసలు అవసరం ఏంటి మీకు పాకిస్తాన్ మోసం చేయడానికి? మనకు స్ట్రెంత్ ఉంది కదా, మన స్ట్రెంత్ ఏందో మనకు తెలుసు కదా. అసలు పాపం వాళ్ళు ఆడము అని ముందే చెప్పేశారు. నాకు ముడ్డి నొప్పి ఉంది, కాళ్ళ నొప్పి ఉంది, చెవి నొప్పి ఉంది, ఆ నొప్పి ఉంది, ఈ నొప్పి ఉంది అని చెప్పేసి మేము మ్యాచ్ ఆడమని చెప్పేసి బంగ్లాదేశ్ అనే వంకతో పెట్టుకొని మాకు నమ్మకం లేదు ఇండియా మీద అని చెప్పేసి మాకు సెక్యూరిటీ ఎక్కువ కావాలని చెప్పేసి ఏదో నాటకం ఆడారు. వాళ్ళకి తెలుసు మేము ఇండియాతో ఆడలేము అని. అయినా సరే మీరు ఎందుకు లాక్కొచ్చి వాళ్ళని ఓడగొట్టారు? వాళ్ళు మేము ఓడిపోతామని తెలిసే బయటికి చెప్పలేక వాళ్ళు మేము ఆడమన్నారు. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇప్పుడు పాకిస్తాన్ ప్లేయర్స్ ఆఫ్టర్ T20 వరల్డ్ కప్ పాకిస్తాన్ వెళ్ళారు అనుకో, కోడిగుడ్లు టమాటాస్ వేస్తారు వాళ్ళ ప్లేయర్స్ మీద. పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ బాధ అది కదా, క్లీన్ చేసుకోలేకపోతున్నారు. ఇండియాతో ఆడిన ప్రతి ఒక్కసారి టమాటాలు కేజీలు, కోడిగుడ్లు కేజీలు వస్తున్నాయంట ఇంట్లోకి. మరి ఏం చేస్తారు పాపం? మర్చిపోయామండి. ఇంకా అక్కడున్న వ్యాపారస్తులు, ఈవెన్ టెలివిజన్ వ్యాపారస్తులు అయితే, టీవీలు అమ్మే వాళ్ళైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నెలకోసారి పెట్టమంటున్నారు. సేల్స్ పెరిగిద్దంట. ఎందుకంటే ఇండియాతో ఓడిపోయింది కదా పాకిస్తాన్ మ్యాచ్, అప్పుడు టీవీలు వలిగిపోతాయి. ఏంటంటే మానవత్వం లేకుండా వాళ్ళు ఆడమని చెప్పినా లాక్కొచ్చారు పాపం. ఏదో ముడ్డు నొప్పి అని చెప్పారు కదా, వదిలేయచ్చు కదా. మీరు కండిషన్స్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇండియాతో ఆడతాం. వాళ్ళకి తెలుసు మేము పీకేది లేదండి ఇండియాతో. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇంకోసారి చేయమాకండి పాపం, వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళని ఎందుకు మరీ ఫ్యాంట్లోనే పంపించుకున్నారు చేస్తారు. నిన్న జరిగిన మ్యాచ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.